హాయ్ ఫ్రెండ్స్, ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే డయాబెటీస్ వచ్చి 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ అయింది. తర్వాత నాకు అరికాలు అరిచేయి మంట రావడం, అరికాలు అరిచేయిలు మనం తిమిర రావడం అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడం, ఇది అన్నీ స్టార్ట్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద సొల్యూషన్స్? ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ ద న్యాచురోపతి? ఈ క్వశ్చన్ అడిగారు, అందుకే చెప్పాల్సిన ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడైనా సరే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ బాగా పెరిగిపోతే మనకు చిన్న చిన్న నరాలు అన్నీ డ్యామేజ్ అవుతుంది, లైక్ మైక్రో నర్వ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ నరం అన్నీ చిన్న చిన్న నరాలు అన్నీ డ్యామేజ్ అవడం వల్ల మనకు బ్లడ్ సప్లై అక్కడికి సరిగా అందదు. అండ్ ఆటోమేటికల్ ఏమవుతుందంటే మనకు తిమిర రావడం కానీ, లేకపోతే మనకు నార్మల్గా అక్కడ మనకు టింగ్లింగ్ సెన్సేషన్ కానీ, మంట రావడం కానీ డెవలప్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈజ్ వన్. అండ్ నెంబర్ 2, సపోజ్ యు ఆర్ యూజింగ్ ఎనీ సెట్ ఆఫ్ మెడికేషన్, ఇంగ్లీష్ మెడికేషన్ మీరు వాడుతున్నారంటే దానివల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లం రావడం అవకాశం ఉంది. సో ఫైనలీ మనం ఏం చేయాలి దానికి? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఇన్ నేచురోపతి? సీబోక్థోన్ పౌడర్ ఎక్కడైనా మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది, లేకపోతే మీకు ఎక్కడైనా సూపర్ స్టోర్లు కూడా అవైలబుల్ ఉంటుంది. సో ట్రై టు యూజ్ ఇట్ ఆన్ డైలీ బేసిస్. ఎలా యూజ్ చేయాలి? ఈ సీబోక్థోన్ పౌడర్ మీరు ఏం చేయాలంటే 1/2 టీ స్పూన్ యూ మిక్స్ విత్ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, టేక్ ట్వైస్ ఎ డే, 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్, 2 times వాడండి. ఖచ్చితంగా మీకు విదిన్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్ టైం మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటి మీరు 2 times మిల్లెట్ తినాలి. 1 time మార్నింగ్, 1 time ఈవినింగ్. మధ్యాహ్నం పూట మీరు నార్మల్ భోజనం తీసుకోండి, 2 times మిల్లెట్ తినండి. ఇది మాత్రం చేస్తే విదిన్ 7 days ఆఫ్ టైం మీకు గ్యారంటెడ్ రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ డయాబెటిక్ పేషెంట్, ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్. డైలీ బేసిస్లో కనీసం ఒక గంట అయినా మీరు డైలీ బేసిస్లో ఒక స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. అండ్ విదిన్ 1 week మీకు అన్నీ తగ్గుతాయి. ఇఫ్ యూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్. అండ్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్, యూ కెన్ షేర్ ఇట్ టు సంబడి ఎల్స్. అండ్ ఇఫ్ యూ feel it is informative, just subscribe my video. And thank you for today.